కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించారు కేటీఆర్. కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకు వెళ్లారు కేటీఆర్. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రాథమిక దశలో ఉందని, హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంలో కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇది రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసు అని వాదించారు. ప్రభుత్వం మారగానే కేసు పెట్టారని చెప్పారు. డబ్బు తీసుకున్న ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏను నిందితులుగా చేర్చలేదన్నారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని చెప్పారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసును ఎదుర్కోవాలి కదా అని చెప్పింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లాయర్ కోరగా అందుకు నో చెప్పింది ధర్మాసనం. విత్డ్రా చేసుకోవాలని, అంతేకాని హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ఇవ్వలేమని చెప్పింది. దీంతో పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పారు కేటీఆర్ లాయర్. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించారు కేటీఆర్. కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకు వెళ్లారు కేటీఆర్. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రాథమిక దశలో ఉందని, హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంలో కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇది రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసు అని వాదించారు. ప్రభుత్వం మారగానే కేసు పెట్టారని చెప్పారు. డబ్బు తీసుకున్న ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏను నిందితులుగా చేర్చలేదన్నారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని చెప్పారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసును ఎదుర్కోవాలి కదా అని చెప్పింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లాయర్ కోరగా అందుకు నో చెప్పింది ధర్మాసనం. విత్డ్రా చేసుకోవాలి, అంతేకాని హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ఇవ్వలేమని చెప్పింది. దీంతో పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పారు